సో హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఈ నెలలో నిర్వహించబోయే ఏపీపీఎస్సీ పరీక్షలు ఏంటనేది క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. 21న పంచాయతీ సెక్రటరీ ప్రిలిమ్స్, నేటి నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్, పోటీలో 5 లక్షల మంది అభ్యర్థులు, ఆగస్టు 2న ఆన్లైన్లో మెయిన్స్ పరీక్ష అయితే నిర్వహించనున్నారు. గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో పంచాయతీ సెక్రటరీకి సంబంధించి హాల్ టికెట్లు అయితే అవైలబుల్గా ఉంచుతారని చెప్పేసి మనకి 15వ తారీఖు నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు కిందకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళవచ్చు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే 13/2018 మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 1051 పోస్టులకు సంబంధించి దాదాపు 5 లక్షల మంది దాకా దరఖాస్తులు అయితే చేశారు. అతి తక్కువగా ఉన్న ఈ పోస్టులకు భారీ పోటీ నెలకొంది. గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షల కంటే అత్యధికంగా పంచాయతీ సెక్రటరీ పరీక్షలకు దరఖాస్తులు అయితే ఎక్కువగా రావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆఫ్లైన్లో ఓఎంఆర్ సీట్ల ద్వారా బబ్లింగ్ సిస్టమ్ ద్వారా మనకి ఆఫ్లైన్ పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఆగస్టు 2న మెయిన్స్ పరీక్ష ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జిల్లా స్థాయి పోటీ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా పంచాయతీ సెక్రటరీ పోస్టుల వివరాలు అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. శ్రీకాకుళంలో 107 పోస్టులు, విజయనగరంలో 119 పోస్టులు, విశాఖపట్నంలో 105 పోస్టులు, ఈస్ట్ గోదావరిలో 92 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 21 పోస్టులు, కృష్ణా జిల్లాలో 19 పోస్టులు, గుంటూరు జిల్లాలో 48 పోస్టులు, ప్రకాశంలో 167, నెల్లూరులో 62, చిత్తూరులో 134, అనంతపురంలో 38, కర్నూలులో 88. కడపలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది స్పష్టమైన క్లారిటీ అయితే మనకి ఇవ్వలేదు. కొత్తగా ప్రకటించిన ఖాళీలు 1000తో పాటు గతంలో మిగిలిపోయిన ఖాళీలు 51 కలిపి మొత్తం 1051 పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా 2 విడతల్లో మనకి ప్రక్రియ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసరికి 150 మార్కులకు మొత్తంగా 24 టాపిక్ల పైన ఈ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్, సెక్షన్ బిలో పంచాయతీ రాజ్ వ్యవస్థపై ప్రశ్నలు వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఈ నెలలో ఏపీపీఎస్సీ నిర్వహించబోయే మరికొన్ని పరీక్షలు మనం చూసినట్లయితే ఏప్రిల్ 17న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ పరీక్ష అయితే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15న అగ్రికల్చర్ ఆఫీసర్స్ మెయిన్స్ పరీక్ష అయితే జరగనుంది. ఏప్రిల్ 21న పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 3 ప్రిలిమ్స్ అయితే జరగనుంది. ఏప్రిల్ 25న ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఏప్రిల్ 25న డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష అయితే జరగనుంది. ఏప్రిల్ 28, 29న రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పరీక్ష అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 29న ఎక్స్ట్రాక్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 మెయిన్స్ పరీక్ష అయితే జరగనుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టులకు సంబంధించి పరీక్ష అయితే జరుగుతుందని చెప్పేసి మనకి డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లింక్ ద్వారా ఏపీపీఎస్సీ వెబ్సైట్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి హాల్ టికెట్ అప్డేట్ వచ్చినట్లయితే దాని మీద క్లిక్ చేసి మీ రిజిస్టర్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.